ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లకు అటు బీసీ రిజర్వేషన్లు కేటాయించక ముందే పోయే అవకాశం కనిపిస్తుంది. దానిపైన ఈరోజు మందకృష్ణ స్టేట్గా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎస్టీ ఎస్సీ కావచ్చు, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి పూర్తిగా మాకు కేటాయించిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలి తప్ప, లేకపోతే ముందే పోయే ప్రయత్నం చేస్తే ఊరుకోము, మళ్ళీ ఉద్యమానికి దారితీస్తాము. బీసీ సంఘాలను, ఎస్సీ సంఘాలను, ఎస్టీ సంఘాలను అందరినీ కలుపుకొని ఐక్యంగా మేము ముందుకు పోతామని చెప్పేసి స్టేట్గా వార్నింగ్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడడం ఏమంటారన్న, మీరు ఈ విధాన్ని ఒకవేళ వాళ్ళు ప్రభుత్వము చాలా టైం పట్టే అవకాశం ఉంది వర్గీకరణ జరగాలంటే, ఇవన్నీ చేయాలంటే టైం పట్టే ఉంది కాబట్టి మేము తొందరగా చేయాలి, ఇప్పటికే లేట్ అవుతుంది స్థానిక ఎలక్షన్లకు, మేము ముందుగా వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. తమ్ముడు ఒకటి విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నేను ప్రస్తావించలేడా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. నేను అంశాన్ని అంచలేదు. నేను మాట్లాడిందల్లా మొత్తం టోటల్ నా ప్రెస్ మీట్ అంతా రిజర్వేషన్ పెంచే విషయంలో. ఓకే, రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు పెంచుదామని చెప్పి మీరు ఎన్నికలకు 2 నెలల ముందే డిక్లరేషన్ చేశారు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సమక్షంలో మీరు చేశారు. మరి 6 నెలలు దగ్గరకు వచ్చింది, ఎందుకు పెంచలే? పెంచడానికి ఏం చేయాలా? ఏమైనా చట్టం తీసుకురావాలా? ఏమైనా అసెంబ్లీలో చర్చ జరగాల? అవసరం లేదు కదా. ఎంట్రావరో పెంచాలనుకున్నప్పుడు ఎస్సీలో 14 నుంచి 15% జీవో దారి చేశాడు, అదే అమలు జరుగుతుంది. ఇప్పుడు గిరిజనులై 4 నుంచి 6% పెంచాడు, అదే అమలు జరుగుతుంది. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు 6 నుంచి 10% గిరిజనులకు పెంచాడు, అది అమలు జరుగుతుంది. అంటే పెంచడం కోసం మార్గ నిర్దేశం ఆదేశాలు జారీ చేస్తే చాలు కదా. అంటే పెంచలేదు, నంబర్ 1. ఇప్పుడు కులగణన నిర్వహించి 6 నెలల లోపు బీసీ రిజర్వేషన్ పెంచుతామని మీరు చెప్పారు. మరి 6 నెలల దగ్గరకు వచ్చింది కదా. కులగణన నిర్వహించడానికి 6 నెలలు ఎందుకు పట్టాలి? అసలు అవసరం ఏమున్నది? ఎస్సీఎస్టీలో పెంచడానికి 6 గంటలు చాలు, 6 నిమిషాలు చాలు జీవో జారీ చేయడానికి. ఓబీసీ రిజర్వేషన్ కులగణంతో ముడిపెట్టావు కదా. మరి కులగణంతో ముడిపెట్టినప్పుడు సమగ్ర సర్వే జరిగిన రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది కదా, పెంచవచ్చు కదా. సమగ్ర సర్వే 24 గంటల్లో చేసిండు కదా కేసీఆర్ గవర్నమెంటు, అన్ని వర్గాలే కలిపి సమగ్ర సర్వే. కానీ ఇది ఓబీసీలదే కదా. ఎస్సీలది అవసరం లేదు, ఎస్టీలు అవసరం లేదు, మైనార్టీలు అవసరం లేదు, ఓసీలది అవసరం లేదు, ఓబీసీలదే కదా. పెంచడం ఎందుకు కులగణన జరగలేదు? కులగణన నువ్వు 6 నెలలు టైం ఇచ్చావు కదా. మరి 6 నెలలు జూన్ 7 వచ్చేటప్పటికి 6 నెలలు గడిచిపోతుంది కదా. కాబట్టి రిజర్వేషన్ పెంచకపోతే ఏమవుతుందంటే నష్టపోయేది మేము. ఎట్లా నష్టపోతాం? రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, పూర్తి అయ్యి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మా రిజర్వేషన్ పెంచితే, మా జనాభా పరంగా రిజర్వేషన్ పెంచితే మా బడ్జెట్ కూడా పెరుగుతుంది. మా రిజర్వేషన్ పెరిగితే వచ్చే విద్యా సంవత్సరంలో మా పిల్లలు ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో నోటిఫికేషన్ వస్తే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదే సమయంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మా రిజర్వేషన్లు పెరగడం వల్ల మా వాళ్ళు కింది స్థాయిలో మా ప్రాతినిధ్యం పెరుగుతుంది. మరి ఇప్పుడు నువ్వు పెంచకుండా ఇవన్నీ అమలు చేసినావు అనుకో, బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెట్టినావు అనుకో, మా ఎస్సీ ఎస్టీలది ఓబీసీల బడ్జెట్ను తగ్గించినట్టు కాదా? వేల కోట్ల రూపాయలు మేము నష్టపోమా? విద్యా సంవత్సరం ప్రారంభమవుతే మాకు ఉన్నత విద్యా అవకాశాల నుంచి మేము నష్టపోమా? నువ్వు నోటిఫికేషన్లు జారీ చేస్తే మా ఉద్యోగ అవకాశాలు మేము కోల్పోమా? నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలకు వస్తే మేము మా వర్గాల ప్రాతినిధ్యం తగ్గిపోదా? కాబట్టి మేము అడుగుతున్నది ఏంది? మీ మేనిఫెస్టో ప్రకారం, మీరు ఇచ్చిన హామీల ప్రకారం, మీరు చేసిన డిక్లరేషన్ ప్రకారం అమలు చేయమంటున్నాం. అమలు చేయకుండా ఎట్లా వెళ్తారు? ఎన్నికలకు ఎట్లా వెళ్తారు? బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు? ఇక్కడ మేము ఎంత ఉన్నాం? నేను మాట్లాడుతున్నది ఎస్సీ ఎస్టీ ఓబీసీల గురించి. మా వర్గాల జనాభా ఎంత ఉన్నది? 80% ఉన్నది. 80% ఉన్న వర్గాల గురించి నేను మాట్లాడుతున్నా. 80% వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నీ ఇష్టానుసారం నిలబెట్టుకుంటే మీదేం రాజరికం కాదు, నువ్వేం రాజు కాదు. నువ్వు పరిపాలన చేస్తున్నావు అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక ముఖ్యమంత్రి అనేది ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి, లేదా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఉండాలి. నా ఇష్టం ఉన్నట్టు చెల్తుంది అనుకుంటే అది కుదరదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఓబీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం, అభినందిస్తాం. కానీ పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా నీకు రాజకీయంగా ఉరితాడు బిగిస్తాం. మీరు చెప్పినట్టు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీలో రిజర్వేషన్లు పెంచితే అవి పరిధి మించుతాయి, అంటే 50% కంటే ఎక్కువ మించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది కదా, రాజా అంటే నాయకవర్గంగా కొంచెం చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎంతైనా పెంచుకోవచ్చు జనాభా పరంగా. 100% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు, అక్కడ ఇంకా వేరే వాళ్ళకు రిజర్వేషన్ లేవు. ఎస్టీల రిజర్వేషన్లు 80%, 100% అమలు జరుగుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఏం అడ్డంకి రాలేదు కదా. ఓకే, ఓబీసీ రిజర్వేషన్లు తమిళనాడులో 50% అమలు జరుగుతున్నాయి, అది అమలు జరుగుతుంది కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 50% పెరగలేదా, మించలేదా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిసి ఉన్న రిజర్వేషన్లకు మరి ఓబీసీ రిజర్వేషన్లు పెరగడం వల్ల పెరిగినాయి. మరి అమలు జరుగుతలేవా? దీనికి సాకులు ఎందుకు? ఒకవేళ సాకులు చూపెట్టదలుచుకుంటే ఎందుకు హామీలు ఇచ్చిండ్రు? నువ్వు సాకుల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ మాట ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ వాళ్ళ నుంచి రాలే.
వాళ్ళని చూస్తే మరి వాళ్ళు ఎందుకు ఇచ్చినట్టు హామీ? అందువల్ల రాజకీయ లబ్ధి పొందడం కోసం ఏదైనా మాట్లాడి ఇప్పుడు తప్పించుకుంటామంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలతోటి ఖచ్చితంగా యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో నష్టపోయేది రేవంత్ రెడ్డి గారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి మీరు ఇంతకుముందు మాట్లాడారు, అది ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదు మోడీ. మీకు సంబంధించి మీ ఇప్పుడు స్నేహితులు అని చెప్పుకుంటున్నట్టు మోడీ అవి తీసుకుని బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మీరేమో మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను 10% కేంద్రం తీసుకొచ్చిన చట్టమే అది. కానీ ఇక్కడ 10% లేనప్పుడు 10% అమలు చేస్తావా నువ్వు? జనాభా 10% లేదు, నువ్వు 10% అమలు చేస్తావా? జనాభా నువ్వు 6% కంటే మించదనే విషయం నీ లెక్కలే చెప్తున్నాయి. మరి 6% కూడా ఓసీలు లేరని నువ్వు చెప్తున్నప్పుడు అందులో పేదలకు ఇచ్చే రిజర్వేషన్ 10% ఎట్లా ఇస్తావు? 6% ఉన్నారనుకుంటే తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా 6% ఉన్నదనుకుంటే అందులో పేదరికం శాతం 20% వేసుకుంటే 1 or 2% కంటే మించదు కదా. మరి 10% నువ్వు మక్కి ఎట్లా అమలు చేస్తావు? అంటే వాళ్ళ జనాభా కంటే 4 రేట్లు నువ్వు పెంచిచ్చినట్టే కదా. నేను అడుగుతున్నది అది. ఓబీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది కేంద్రమే కావచ్చు, కానీ అమలు చేయాల్సింది ఎవరు? ఇక్కడ కొంతకాలం ఇక్కడ అమలు జరగలే, 10% అమలు జరగలే అనుకుందాం. కొంతకాలం తర్వాత అమలు చేసిండ్రు కదా. అంటే అమలు జరగనప్పుడు ఎవరన్నా నీ మీ ఒత్తిడి పెట్టిండ్రా? ఇక్కడ నువ్వు అమలు చేయించుకున్నావు. ఇప్పుడు కేసీఆర్ అమలు చేసిండు. కేసీఆర్ ఓసీనే కదా అమలు చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఓసీనే కదా అమలు చేసుకుంటుండు. నేను అంటున్నది మీ జనాభా కంటే మించి ఎందుకు అమలు చేస్తున్నావు అంటున్నా నేను. అందువల్ల కేంద్రం తీసుకొచ్చే చట్టం దేశానికి వర్తిస్తుంది, కానీ నువ్వు అమలు చేసుకునేటప్పుడు వాళ్ళ జనాభాకు అనుగుణంగా పేదరికాన్ని దృష్టి పెట్టుకునే పర్సెంటేజ్ డిక్లేర్ చేయాలి. అది నువ్వు తప్పు చేశావు. రిజర్వేషన్ విషయానికి వచ్చి మీ ఒపీనియన్. ఇప్పుడు గడ్డం వివేక్ లాంటి వాళ్ళు ఒక్కొక్కరు అది రిజర్వేషన్ ఉపయోగించుకోండి, వాళ్ళ కుటుంబాలే బాగుపడుతున్నాయి, కొన్ని వర్గాలే బాగుపడుతున్నాయి, ఒక ఆరోపణ మాత్రం వస్తుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ ఒపీనియన్ ఏమంటారు? ఖచ్చితంగా మా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత, మా ఎస్సీ ఎస్టీ ఓబీసీలో రిజర్వేషన్ పెరిగిన తర్వాత నువ్వు అన్న అంశానికి పరిష్కారం కూడా చూపెడతాం. ఫ్యూచర్లో మీ ఒకవేళ ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? జూన్ 10 తర్వాత మీరు చూస్తారు.